దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో యూనిట్ మార్చ్ నిర్వహణపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి వేడుకలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్దార్ పటేల్ జీవిత స్ఫూర్తిని యువతకు చేరవేయడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. త్వరలో జరగనున్నటువంటి ఐక్యత పాదయాత్రలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. దేశ ఏకత్వం, సమగ్రత ప్రపంచానికి తెలియజేయడానికి యువత ముందుకు రావాలని అన్నారు. లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ లాంటి మానవీయ నాయకత్వంలో ఉద్యమాలు, మొత్తానికి ఎవరు ఏ సిద్ధాంత ప్రకారంగా ఏ త్యాగాలు చేసినా కూడా భారత మాత ముద్దు బిడ్డలుగా భారత జాతిని పరాయి దేశాల నుంచి విముక్తి చేయాలని, భారత మాత దాశ శృంఖలను తెంచాలని చెప్పి త్యాగం చేసిన వాళ్ళు. కానీ ఇవాళ మనల్ని కాపాడింది, మనకు స్వేచ్ఛనిచ్చింది. ఇవాళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణం ఆ త్యాగదల యొక్క గొప్పతనం. ఇవాళ సమాజం దాన్ని మర్చిపోతుంది, ఇవాళ తరం దాన్ని మర్చిపోతుంది. ఎంత అభివృద్ధి జరిగినప్పటికి కూడా, టెక్నికల్గా అభివృద్ధి జరిగినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి జరిగినా, కానీ అంతిమంగా భారత జాతిని కలిపి ఉంచేది భారత మాత ముద్దు బిడ్డలమైనటువంటి ఫీలింగ్ మాత్రమే, దేశభక్తి మాత్రమే, కమిట్మెంట్ మాత్రమే. కాబట్టి ఇవాళ 150 సంవత్సరాల వారి జయంత్యుత్సవాల సందర్భంగా వారే అనేక సంస్థానాలని, వందల సంఖ్యలో సంస్థానాలని విముక్తి చేసి భారతదేశంగా ఏర్పడడానికి కారకులు. కాబట్టి వారి పేరిటనే వారి 150 సంవత్సరాల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేస్తున్నా, 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల యువత ఎవరైతే ఉన్నారో, మా వాళ్ళు ఏదైతే కోడ్ చెప్పిందో దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు, సమాజ హితం కాంక్షించే వాళ్ళు, వాళ్లే కాకుండా 15 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులందరినీ కూడా ఇందులో కలపాలి. వాళ్ళ నాయకత్వంలో ఈ ర్యాలీలు జరగాలి. అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో, అనేక రకాల ఏ సంస్థలతో ఇక్కడ ఉన్నాయో దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి. అందరి భాగస్వామ్యంతో వేల సంఖ్యలో పాల్గొనేటట్టు నేను స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలుసు, ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం ఊరికే వచ్చింది కాదు. ఇవాళ మనం ఎగిరేస్తున్న 3 రంగుల మువ్వన్నెల జెండా కూడా ఏదో అదొక మామూలు జెండా కాదు. వందల సంవత్సరాల కాలం పాటు లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ అమూల్యమైన ప్రాణాలని దేశ విముక్తి కోసం దారవోసిండ్రు.